ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఏనాడైనా అద్దంలో చూసుకున్నప్పుడు కాలం వేస్తున్న ముడతలను చూసి రేపు ఆ నిశ్శబ్దపు గదిలోకి వెళ్ళిపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందా అని ఏమాత్రం భయపడ్డారా? ఎవరికోసమైతే మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఏ ప్రాణం పోతుంటే మీరు విలవిలలాడిపోతున్నారో ఆ ప్రాణానికి చావు అనేదే లేదని మీకు తెలిస్తే, ఇవాళ మీలోని భయాన్ని అణచివేసే ఒక మహోన్నతమైన అస్త్రాన్ని సాక్షాత్తు ఆ కాలాతీతుడైన కృష్ణ పరమాత్మ మీ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడు. మీరు ఎవరికోసమైతే దుఃఖిస్తున్నారో వారెవరూ నిజంగా చనిపోలేదు. కేవలం వారి ఆత్మ ఒక రూపంలోంచి మరో రూపంలోకి ప్రయాణిస్తోంది. ఈ వీడియోను గనక మీరు ఇక్కడే ఆపేసి వెళ్ళిపోతే మీరు బ్రతుకంతా ఒక అజ్ఞానిలా మరణమంటే అంతమని భ్రమపడుతూనే మీ జీవితాన్ని వృధా చేసుకుంటారు. కాబట్టి గుండె నిబ్బరంతో చివరి నిమిషం వరకు ప్రతి మాటను మీ ఆత్మలోకి ఆహ్వానించండి. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 30వ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ మనసులోని అపోహలను తుడిచివేసే అత్యంత కీలకమైన సత్యాన్ని బోధించారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దీని భావమేమిటంటే, ఓ భరతవంశీయుడా, ఎవరి శరీరంలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ ఎప్పటికీ అమరమైనది. దీనిని ఎవరూ ఏమీ చెయ్యలేరు, చంపలేరు. కాబట్టి సృష్టిలోని ఏ ప్రాణి గురించి కూడా నువ్వు అనవసరంగా దుఃఖించకూడదు అని కృష్ణుడు అర్జునుడికి మనిషిలోని భ్రమలను విడగొట్టే పరమసత్యాన్ని ఆవిష్కరించాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు వాడిన నిత్యం మరియు అవధ్యం అనే పదాలు చాలా లోతైనవి. మన తెలుగునాట ఒక అద్భుతమైన మాట ఉంది, దీపం ఆరిపోతే చీకటి రాదు, కేవలం వెలుగు మరోచోటికి మారుతుంది అని. ఆత్మ కూడా అలాంటిదే. ఆత్మ నిత్యం, అది ఎప్పుడూ ఉంటుంది. ఈ లోకంలో ప్రతి ప్రాణిలో ఒకే రకమైన ఆత్మ ఉంది. మరి అలాంటప్పుడు ఒక శరీరం పోయిందని ఏడవటమంటే ఆ ఆత్మను మనం తక్కువ చేసి చూపడమే కాదా? నువ్వు ఎవరికోసమైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నావో వారు ఆత్మస్వరూపులు అని నీకు తెలిస్తే నీవు ఏడవడం మానేసి వారిని ఆరాధించడం మొదలుపెడతావు. మన అజ్ఞానం వల్లే మనం శరీరాలను చూసి ఏడుస్తున్నాం, ఆత్మను చూసి గర్వించాల్సింది పోయి. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు మూలం మనం ఎవరిని ఎలా చూస్తున్నామనే దానిపైనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు నీ ఎదుటి మనిషిని కేవలం ఒక మాంసపు ముద్దగా, ఒక చర్మపు రూపంగా చూడటం మానేసి వారిలో ఉన్న ఆ అమరత్వాన్ని చూడటం మొదలుపెడతావో అప్పుడు నీ మనసులో దుఃఖానికి చోటే ఉండదు. ఇది ఒక యోగీశ్వరుడి లక్షణం. ఈ నిజాన్ని తెలుసుకున్నవాడు ప్రపంచాన్ని ఒక భయంకరమైన ప్రదేశంలా కాకుండా ఒక అద్భుతమైన రంగస్థలంలా చూస్తాడు. ఇక్కడ ఎవరూ చావరు, కేవలం పాత్రలు మారుతాయి, అంతే. జీవితం ఎంత చిన్నదో మనకు తెలుసు, కాని ఈ ఆత్మ ఎంత గొప్పదో మనం గుర్తించం. నీవు నీ పనులను, నీ కర్తవ్యాన్ని ఈ జ్ఞానంతో నిర్వహించు. నీకు ఎదురయ్యే మనుషుల గురించి, వారి ప్రవర్తనల గురించి నువ్వు శోకించవద్దు. ఆత్మ నిత్యమని తెలుసుకుంటే నీవు నీ పనుల పట్ల మరింత బాధ్యతతో ఉంటావు. నీ జీవితంలో కష్టం వస్తే ఏడవడం మానేసి అది నీ ఆత్మను మరింత ప్రకాశింపచేయడానికి వచ్చిన అవకాశమని భావించు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ పాఠం నీ జీవితానికి ఒక గొప్ప దిక్సూచి. నీవు ఒక అమరమైన ఆత్మవు, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఒక ధైర్యవంతుడిలా, ఒక ఆత్మజ్ఞానిలా నీ జీవితాన్ని గడపడం మొదలుపెట్టు. కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ నిత్యత్వ జ్ఞానం విన్నాక అర్జునుడిలో ఒక గొప్ప నిశ్చలత, ధైర్యం మొదలయ్యాయి. ముందు ముందు కృష్ణుడు చెప్పబోయే స్వధర్మం గురించిన అత్యంత అద్భుతమైన బోధ వింటే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టావు, నీ లక్ష్యమేంటి అన్న విషయాలపై నీకు పూర్తి స్పష్టత వస్తుంది. ఆ దివ్యమైన జ్ఞానోదయాన్ని నువ్వు అస్సలు మిస్ అవ్వకూడదు. నీ జీవితాన్ని ఒక గొప్ప విజయపథంలోకి తీసుకెళ్లడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమూల్యమైన గీతా జ్ఞానాన్ని నీ ఆత్మీయులకు షేర్ చేసి వారి జీవితాల్లోనూ వెలుగును నింపండి. రేపటి అమృత ఘడియల్లో మళ్లీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.